ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎంపీ కేశినేని నాని పలువురు టీడీపీ నేతలు టాటాకు స్వాగతం పలికారు. ఏపీలో గ్రామాల దత్తత, పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశాలను చర్చించారు. ఇక చంద్రబాబుతో రతన్ టాటా భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, రతన్ టాటా కొద్దిసేపటి కిందటే విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్యాంప్ కార్యాలయంలో భేటీ కావడం జరిగింది. అయితే దాదాపుగా ఒక మూడు కీలకమైన అంశాలపైన ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. టాటా గ్రూప్ తోనూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోబోతోంది. ప్రధానంగా కనుక చూస్తే కనుక ఒక నియోజకవర్గం, ఒక పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఎక్కడైనా సరే ఒక సంస్థ కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ ఏదైనా ఒక గ్రామం 2 గ్రామాలు దత్తత తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 246 గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొత్తం కూడా ఇప్పటికే సూక్ష్మ ప్రణాళిక చేయటం, దాంతోపాటు ఈ 64 గ్రామాల మొత్తాన్ని కూడా దత్తత తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఎంఈఓ కుదుర్చుకోబోతోంది ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో టాటా గ్రూప్ సంస్థ పలు పరిశ్రమలను పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ ముందుకొచ్చే నేపథ్యంలో ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మొత్తం కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేయబోతున్నారు. ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం ఉందో దానికి సంబంధించినటువంటి మ్యాప్ మొత్తం కూడా డిజిటల్ వ్యూని చంద్రబాబు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి కొన్ని సంస్థల్ని అమరావతి రాజధానికి తీసుకొచ్చేందుకు ఉన్న మార్గాలు, అదేవిధంగా మచిలీపట్నంలో కూడా క్రాకర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఎంఈఓ మీద ఈరోజు టాటా గ్రూప్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓ కుదుర్చుకోబోతోంది. దీంతో పాటు టాటా గ్రూప్ పరిధిలో ఉన్నటువంటి విస్తార్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ కి విస్తరించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. గతంలోనే ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే టాటా గ్రూప్ కు సంబంధించిన విస్తార్ ఎయిర్లైన్స్ గల్ఫ్ కంట్రీస్ కు మాత్రమే ఇప్పటి వరకు కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. కానీ ఇప్పుడు ఏపీ నుంచి కూడా నేరుగా గల్ఫ్ కంట్రీస్ కి కనెక్టివిటీ విస్తార్ ఎయిర్లైన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ కూడా ఈ రోజు కొనసాగబోతోంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.